You're torturing me, God. నువ్వు నన్ను బాధపెడుతున్నావు అయ్యా, నువ్వు నన్ను శ్రమ పెడుతున్నావు అయ్యా, నీ వల్లనే అయ్యా. నేను ఎప్పుడైతే నిన్ను నమ్ముకున్నానో అప్పుడే స్టార్ట్ అయిందయ్యా నాకు ఈ శ్రమ. ఒక స్త్రీ అంతకు ముందు వారము పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పిందంట. ఇది నిజంగా వాస్తవంగా జరిగిన పరిస్థితి, సంఘటన. ఆమె ఏం చెప్పిందంటే, పాస్టర్ గారు, నేను ఇంకా అన్నీ అనుభవించేస్తా, నాకు ఇంకా దేవుని కోసమే జీవించాలని ఆశ ఉంది, దేవునికే అంకితం, ఇంకా నా బ్రతకంతా దేవునికి అంకితము అని చెప్పిందంట. నాకు ఎటువంటి పోరాటమైన ఇంకా భయం లేదు అని చెప్పిందంట. ఆ మరుసటి వారమే ఏం జరిగిందంటే, తన ఇంట్లో పెద్ద అగ్ని అంటుకుంది, కాల్చివేయబడ్డది. అదే రోజు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డిఫరెంట్ డేస్, అదే రోజు ఏం జరిగిందంటే, వాళ్ళ కూతురికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అని తీసుకెళ్తే, ఆ ట్రాన్స్ప్లాంట్ చేసే సమయంలో అది ఫెయిల్యూర్ అయిపోయి, దే సెడ్ నో ఇట్స్ నాట్ పాసిబుల్, ఇది ఫెయిల్ అయిపోయింది అని చెప్పారు. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ అని అన్నారు. అదే రోజు ఏమైందంటే, ఆ మార్ట్గేజ్ అప్పులో అందరూ వచ్చి ఆమె తలపైన పడి, ఈరోజు నువ్వు కట్టలేదనుకో మీ ఇల్లు ఖాళీ చేసి వేయాల్సిందే, లేకపోతే మేమే మిమ్మల్ని వచ్చి తరుముతామని ఆ డేట్ ఇచ్చారంట. అవన్నీ ఆ పాస్టర్ గారికి చెప్పుకుంటూ ఆఖరికి ఏం చెప్పింది తెలుసా అండి? నేను దేవుణ్ణే నమ్ముకుంటున్నాను, నా దేవుడే నాకు బలం ఇచ్చును గాక అని చెప్పిందంట. హల్లెలూయా. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో మనంగానే ఉంటే ఎలాగుంటామండి? కెన్ యూ రియలీ ట్రస్ట్ గాడ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ పొజిషన్? అటువంటి పరిస్థితుల్లో ఆమెది పరీక్ష సమయమా కాదా? ఎందుకంటే ముందుటి వారమే చెప్పింది. ఏం చెప్పింది? ఏదేమైనా నేను దేవుని విడిచిపెట్టాను, నేను దేవునికే అంకితం అని చెప్పింది, పూర్ణంగా దేవుని నమ్ముతాను అని చెప్పిన ఆ స్త్రీ, ఆ మాటలు ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు, పాస్టర్ గారు విన్నారు, ఇంకొకరు కూడా విన్నారు. ఎవరది? కావాలని మనం ఎప్పుడైతే దేవుని కోసం ఏమైనా చేద్దాము అని అనుకున్నప్పుడు ఇట్లాంటివి వస్తాను. ఒకటే రోజు అన్ని కుప్పగూలి పడ్డాయంట. అసలు ఊపిరి పీల్చుకోవడానికి ఉండదు, తీరిక ఉండదు, ఇంకా ఆలోచించడానికి సమయం ఉండదు. అప్పుడు ఏమో మాటలు వస్తాయి తెలుసా? నేను నీ కోసం అంకితం అవుతానని చెప్పానయ్యా, నేను నిన్ను ఇంత ప్రేమిస్తున్నానని చెప్తే, వై డిడ్ యూ డూ దిస్ అని ప్రశ్న వస్తుంది ప్రతి ఒక్కరికి. యూర్ టార్చరింగ్ మీ, గాడ్. నువ్వు నన్ను బాధపెడుతున్నావు అయ్యా, నువ్వు నన్ను శ్రమ పెడుతున్నావు అయ్యా, నీ వల్లనే అయ్యా. నేను ఎప్పుడైతే నిన్ను నమ్ముకున్నానో అప్పుడే స్టార్ట్ అయిందయ్యా నాకు ఈ శ్రమ అని మాటలు వస్తూ ఉంటే అది సర్వ సహజము, అది అందరి, ఇట్ ఈస్ న్యాచురల్, బట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు సే ఇట్. కెన్ యూ స్టిల్ సే లైక్ దట్ ఉమెన్? ఆ స్త్రీ వల్లే మీరు చెప్పగలుగుతారా? ఇదంతట్లో నేను ఒకటి చెప్పగలను, నా దేవుని నేను నమ్ముతున్నాను, అందుకే